హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మాధవిని మాట్లాడుతున్నాను. నేను బేసికల్లీ ఒక లెక్చరర్ని. నేను ఇప్పుడు మీకు ఒక మంచి ఆపర్చునిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మీరే చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం చేస్తున్న జాబ్లో కానీ మనం చేస్తున్న వర్క్లో కానీ మనకి తొందరగా మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అనేది ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓకే, అదే ఇప్పుడు నేను ఆ అవకాశం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు ఒక 20 నిమిషాలు మీ మనసు పెట్టి వినండి, 100% మీ లైఫ్ లో మీకు యూటర్న్ అనేది తిరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇన్ని రోజుల నుండి మనము ఖర్చు పెట్టిన దాంట్లో మనకి ఎలాంటి పెట్టుబడి లేకుండా మనము ఖర్చు ఏదైతే పెడుతున్నామో దాంట్లో నుండి మనకి ఒక అవకాశం ఎక్కడైనా దొరికిందా? నేను దానికోసమే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. చూడండి, మనకి ప్రపంచంలో మొత్తం కనుక చూసినట్లయితే డబ్బులు సంపాదించే అవకాశం ఎన్ని రకాలుగా అనే విషయాన్ని నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్స్ కోసం వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ కోసమే పనిచేస్తారు. కానీ ఆ డ్రీమ్ కోసం పనిచేస్తున్నప్పుడు అది వాళ్ళ డ్రీమా లేకపోతే వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ డ్రీమా? అంటే వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ పని చేయించుకునే వాళ్ళ కోసం చేసే డ్రీమా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అయితే మనకి ప్రపంచంలో డబ్బులు సంపాదించే వ్యక్తులు 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 రకాలుగా డివైడ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ కియోసాకి. ఈయన పెద్ద ఆథర్ మరియు అదేవిధంగా రైటర్. ఇతను ఏం చెప్తారంటే వరల్డ్ లెవెల్లో కనుక చూసినట్లయితే మనకి మొత్తము 4 రకాలుగా డబ్బులు సంపాదించే వ్యక్తులు అనే వాళ్ళు ఉన్నారని చెప్పారు ఫ్రెండ్స్. ఒకటి ఎంప్లాయ్మెంట్స్, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్, నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మ్యాన్స్, నెక్స్ట్ ఇన్వెస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్స్ అంటే ఎవరు అంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు, లేకపోతే వాళ్ళు ఎంతైతే చదివారో ఆ చదువుకు తగ్గట్టుగా వీళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ జాబ్ లో వీళ్ళు సంపాదిస్తున్న డబ్బులే ఏ విధంగా వస్తాయి అంటే టైం. అంటే వీళ్ళు మార్నింగ్ 9కి వెళ్తారు, ఖచ్చితంగా వీళ్ళు ఈవినింగ్ 5 వరకు వస్తారు. అంటే ఇక్కడ వీళ్ళు టైం ని స్పెండ్ చేస్తారు. ఓకే, అంటే వీళ్ళ ఎడ్యుకేటెడ్ అంటే వీళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా వీళ్ళకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏ రోజైతే ఈ పనిని ఆపేయడం జరుగుతుందో అప్పుడు వీళ్ళకు మనీ అనేది రావడం జరగదు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ గురించి చూద్దాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న పెట్టుబడులు, అంటే ఇది పెద్ద పెద్ద పెట్టుబడులు కాదు ఫ్రెండ్స్. వీళ్ళు ఓన్లీ చిన్న చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఒక కిరాణా షాప్ గానీ లేకపోతే ఏదో చిన్న మొత్తంలో ఒక షాప్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. షాప్ ని ఓపెన్ చేస్తే వీళ్ళకి వచ్చేది ఏంటంటే చెప్తున్నాను ఫ్రెండ్స్, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు టైం ని ఇక్కడ ఎక్కువగా స్పెండ్ చేస్తారు. అంటే మాక్సిమం వీళ్ళకి ఎంతైతే టైం దొరుకుతుందో అంత టైం మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ స్పెండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏ రోజైతే షట్టర్ ని ఓపెన్ చేస్తారో ఆ రోజు వీళ్ళకి డబ్బులు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళు ఏ రోజైతే వాళ్ళు షట్టర్ ని క్లోజ్ చేస్తారో అప్పటి నుండి వీళ్ళకి డబ్బులు రావడం క్లోజ్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఖచ్చితంగా చూడండి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో 95% పీపుల్స్ అందరూ కూడా లెఫ్ట్ సైడ్ లోనే ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర మనకి 5% డబ్బులు మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను రైట్ సైడ్ లో చూస్తాను బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్. బిజినెస్ మ్యాన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఉన్నది 24 అవర్సే, మనకి ఉన్నది 24 అవర్సే. కానీ ఈ బిజినెస్ మెంటాలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బ్రాంచ్ లను ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి రిలయన్స్ ఫ్రెష్ కానీ లేకపోతే రిలయన్స్ ఫ్రెష్ లో అమ్మేది కూడా కూరగాయలే, మామూలు వ్యక్తి మనకి మార్కెట్ లో అమ్మేది కూడా కూరగాయలే. కానీ చేసే పని సేమే కానీ విధానంలో చేంజ్ ఫ్రెండ్స్. అవునా కదా? అంటే ఇక్కడ ఏంటి వర్క్ అనేది సేమ్ గా ఉంటుంది కానీ చేసే విధానంలో చేంజ్ అనేది ఉంటుంది. అక్కడ కూరగాయలంతా ఇక్కడ కూరగాయలంతా తను బ్రాంచ్ లను ఓపెన్ చేస్తారు. ఇక్కడైతే ఇతను ఒకరే వర్క్ చేయడం జరుగుతుంది. ఏ రోజైతే ఈ కూరగాయలు అమ్మే వ్యక్తి అతను షాప్ ని క్లోజ్ చేయడం జరుగుతుందో అప్పటి నుండి వాళ్ళకి డబ్బులు అనేవి రావు. కానీ రిలయన్స్ ఫ్రెష్ అతనికి ఖచ్చితంగా డబ్బులు ఒక బ్రాంచ్ క్లోజ్ అయిన ఇంకొక బ్రాంచ్ నుండి వాళ్ళకి డబ్బులు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద మొత్తంలో ఒకటేసారి పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెట్టి వీళ్ళు ఏం చేస్తారు, టైం ని డూప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి వీళ్ళు టైం ని మల్టిప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర 95% వెల్త్ అనేది ఉంటుంది. ఇక్కడ 5% వెల్త్ ఉంది కదా. కానీ
పీపుల్స్ మాత్రం 5% పాపులేషన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి, మనకి 5% పీపుల్స్ నుండి మనకి 95% వెల్త్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడేమో 95% పీపుల్ నుండి మనకి 5% వెల్త్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనము లెఫ్ట్ నుండి రైట్ కి మారాలనుకుంటే మనకి ఏమైనా అడ్డుపడుతుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే లెఫ్ట్ నుండి రైట్ కు మారాలంటే మనకు ఖచ్చితంగా ఒకటి అడ్డుపడుతుంది. ఏంటంటే ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే అడ్డు ఏదంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం. అవునా కదా? ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ అనేది పెట్టుబడి అనేది మనకి రావాలి. కానీ మన దగ్గర ఉందా? లేదు. మనకి ఇక్కడ లెఫ్ట్ నుండి రైట్ కు మారాలంటే ఒకే ఒక అవకాశం బిజినెస్. మరి బిజినెస్ పెట్టాలి అంటే అదే ట్రెడిషనల్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే బిజినెస్ పెట్టాలంటే ఖచ్చితంగా మనకి కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సిన కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ రిస్క్ అనేది ఉంటుంది, అక్కడ కాంపిటీషన్ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఖచ్చితంగా మనకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి 0 ఇన్వెస్ట్మెంట్ తో మనము చేస్తున్న జాబ్ చేసుకుంటూనే డైలీ ఒక 2 to 3 అవర్స్ కనుక మనం ఇక్కడ స్పెండ్ చేసినట్లయితే మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనే విషయం నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని మనం ఏమంటాము అంటే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా? ఓకే, కన్స్యూమర్ ఎంపవర్మెంట్. కన్స్యూమర్స్ అంటే ఎవరు? మనందరికీ తెలుసు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తి నుండి కూడా చనిపోయేంత వరకు కూడా అక్కడ అతను కన్స్యూమ్ చేస్తూనే ఉంటారు. అంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా కన్స్యూమ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ కొనడం వల్ల, మనం ఇక్కడ కన్స్యూమ్ చేయడం వల్ల మనకి ఎలాంటి అవకాశం అనేది వచ్చిందా? మన కంపెనీ అదే చెప్తుంది. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనం చేయాల్సింది షాప్ చేంజ్ చేయడం. ఓకే, మనకి ఇక్కడ షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ ఎలా, ఫస్ట్ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనే విషయాన్ని నేను చెప్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేది హెల్త్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా కదా? అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం కనుక లేకపోయినట్లయితే మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మనకి హెల్త్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వెల్త్ అనేది వస్తుంది. ఓకే, వెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను వెల్త్ కోసమే ఇక్కడ నేను ఈ బిజినెస్ లో వర్క్ చేస్తున్నానండి. వెల్త్ అంటే ఏంటంటే మనము యాక్టివ్ గా పనిచేసినప్పుడు మాత్రమే డబ్బులు రాకుండా పాసివ్ ఇన్కమ్. ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్టివ్ గా ఉన్నంత వరకు మాత్రమే వీళ్ళకి డబ్బులు రావడం జరుగుతుంది. రైట్ సైడ్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాసివ్ గా, వాళ్ళు యాక్టివ్ గా లేకపోయినా కూడా వీళ్ళకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఖచ్చితంగా మనము నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఇక్కడ కనుక మనం ఒక 2 to 3 అవర్స్ కనుక మనం ఇక్కడ స్పెండ్ చేసినట్లయితే ఒక 2 to 3 ఇయర్స్ కనుక మనకి వెల్త్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టైం ఫ్రీడమ్ కూడా ఉంటుంది. టైం ఫ్రీడమ్ అంటే ఏంటి? చూడండి, ఇప్పుడు కొంతమంది డబ్బులు సంపాదించడంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళ హెల్త్ ను కూడా వాళ్ళు చూసుకోలేరు. కానీ టైం ఫ్రీడమ్ అనేది వాళ్ళకు ఉండదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనకి మనం చేస్తున్న జాబ్ చేసుకుంటూనే మనకి ఫ్రీ టైం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మనం ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మనకి ఇక్కడ బాస్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. మన డ్రీమే మన బాస్ అన్నమాట. ఓకే, ఈ 3 ఉన్నప్పుడు మన లైఫ్ లో హ్యాపీనెస్ ఉంటుందా? ఉండదా? ఇంకా మనకి ఏమైనా కావాలా? మీరు ఒకసారి ఆలోచించండి. అంతే కదా ఫ్రెండ్స్? మరి హ్యాపీనెస్ ఎలా వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడండి ఒకసారి. మనం ఏదైనా వస్తువు ఒక మార్కెట్ లో షాప్ లో తీసుకుంటాము, 100 రూపాయలకి తీసుకుంటాము. యాజ్ ఏ కన్స్యూమర్ కి ఎంత 100 రూపాయలకి రావడం జరిగింది. ఈ 100 రూపాయలకు వచ్చినప్పుడు ఇది ఎక్కడ తయారవుతుంది ఫ్రెండ్స్? మనకి ఫ్యాక్టరీలోనే తయారవుతుంది. ఫ్యాక్టరీలో ఎంత తయారవుతుంది? మాక్సిమం గా మనకి ఒక 40 రూపీస్. అంటే ఈ 40 రూపీస్ కి తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అయిందంటే మరి 60% అమౌంట్ ఎంత ఎక్కడికి వెళ్తుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కన్స్యూమర్ కూడా అతను ఫ్యాక్టరీలోకి వెళ్ళి తీసుకోలేడు. ఎక్కడ తీసుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ప్రతి ఒక్క వ్యక్తి రిటైల్ షాప్ లో తీసుకుంటారు, ఇతను హోల్సేల్ దగ్గర తీసుకుంటారు, ఇతను డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు, ఇతను కంపెనీ ఏజెన్సీ ఉంటుంది, వీళ్ళు టైఅప్ అయి ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? వీళ్ళు ఒక 10% కనుక వీళ్ళు తీసుకున్నట్లయితే మిగతా 20% అమౌంట్ అనేది నేను చెప్తాను. ఇక్కడ వీళ్ళు ఎలాంటి కష్టపడకుండా వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఆలోచించండి. అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? సెలబ్రిటీస్ వచ్చి ఇస్తారు. అవునా కదా? సెలబ్రిటీస్ ఏమంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఐశ్వర్య రాయ్ వస్తుంది. ఐశ్వర్య రాయ్ వచ్చి ఏం చెప్తారు? ఒక బ్రాండ్ కోసం చెప్తుంది, నా సౌందర్యానికి కారణము ఒక బ్రాండ్ అని చెప్తుంది. మరి ఆ బ్రాండ్ వాడటం వల్ల ఆమె ఏమన్నా అందంగా తయారవుతుందా? కాదు ఫ్రెండ్స్. ఆమె అందంగా ఉండడం వల్లనే ఆమెకి యాడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవునా కదా? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మన కంపెనీ వీళ్ళందరినీ మనం తీసేద్దాము, మనకి ఎలాంటి సంబంధం లేదు,
కన్జ్యూమ్ చేసే వ్యక్తి మీరున్నారు, కస్టమర్స్ మీరున్నారు, తయారు చేసే వ్యక్తి నేను ఫ్యాక్టరీలో నేనున్నాను. దీన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఏమంటారు? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి నేను మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడండి, మరి ఈ 60% అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నేను ఇప్పుడు దానికోసమే చెప్తున్నాను. మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. ఓకే 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 వెస్టీజ్. మరి ఈ వెస్టీజ్ అనే కంపెనీ మనకి 2004లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, 2004లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2021 కదా, మనకి స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్లతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 370+ ప్రొడక్ట్స్ ఇందులో ఉన్నాయి. స్టార్ట్ అయినప్పుడు 6 మెంబర్స్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2.5 crores మెంబర్స్ ఇందులో యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మన కంపెనీలో స్టార్టింగ్ లో 5 crores టర్న్ ఓవర్ అయింది. కానీ ఇప్పుడు మన కంపెనీలో 3000+ ఫర్ ఇయర్ 3000 crores పర్ ఇయర్ టర్న్ ఓవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ ఇండియా కంపెనీ. ఓకే, ఈ ఇండియా కంపెనీ మనది అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దుబాయ్ ఉంది, బహ్రెయిన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, నేపాల్ లో ఉంది, ఒమాన్ ఉంది, ఓకే, సౌదీ అరేబియాలో ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఘనాలో కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే మన వెస్టీజ్ కంపెనీ అనేది వేరే బ్రాంచెస్ లో కూడా ఉంది. మన ఇండియా లెవెల్లో మొత్తం 3000 బ్రాంచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను దీనికంటే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. మనం చేస్తుంది ఎందుకు, దేనికోసం చేస్తాము? ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్స్ కోసం, అవునా కదా? మరి ఈ డ్రీమ్స్ అనేవి మనకి చాలా ఉంటాయి, అవునా కదా? డ్రీమ్స్ అనేవి మనందరికీ కూడా చాలా ఉంటాయి. లగ్జరీ కార్ కావాలని, లగ్జరీ హోమ్ కావాలని, నెక్స్ట్ వచ్చేసి మనకి మన పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలని, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 10 మందికి చారిటీ అంటే 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మనం చేస్తున్న జాబ్ లో ఇవన్నీ కూడా రావు ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు అదే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి 60% అమౌంట్ అనేది మనకి కంపెనీ ఎలా ఇస్తుందనే విషయాన్ని నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ఓకే, మనం మామూలు మార్కెట్ లో మామూలు షాప్ లో కొంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, మన వెస్టీజ్ లో కొంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనే విషయాన్ని నేను మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీరు మామూలు షాప్ లో కొనుక్కుంటే మీకు కొన్న ప్రతిసారి ఏమైనా డిస్కౌంట్ వస్తుందా? మీరు ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ మనకి డిస్కౌంట్ ఏమీ రాదు. కానీ మనకి ఇక్కడ 10% వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. ఎంఆర్పి రేట్ మీద మనకి 10 to 20% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. లైఫ్ టైం మనకి ఇక్కడ ఎంఆర్పి రేట్ మీద డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, దీంతో పాటు మనకి 10% వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి రాదు ఫ్రెండ్స్. ఓకే, నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే క్యాష్ బ్యాక్. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని రోజుల నుండి మీరు బయట షాప్ లో తీసుకోవడం వల్ల మీ అకౌంట్ నెంబర్ తీసుకొని మీ అకౌంట్ లో ఏమైనా బ్యాలెన్స్ చేశారా? ఓకేనా? కానీ మనకి ఇక్కడ రాదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది 5 to 11% క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? దీంతో పాటు ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇన్ని రోజులు దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుండి బయట తీసుకున్నారు. తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకుంటాము. ఆ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మీకు ఏమైనా ఒక 1 month ఫ్రీ సామాన్ ఏమైనా ఇచ్చిందా? కానీ మన కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి రాదు. కానీ మనకి ఇక్కడ ఇది షాప్ లో అనేది రాదు. ఇక్కడ మనకి ఏంటంటే మీరు ఒక 3000+ పెట్టి తీసుకుంటే, అంటే పీవీ 100 పీవీ కనుక మనం చేసినట్లయితే 4 months కంటిన్యూషన్ చేస్తే మనకి 5th month లో 2500 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది ఫ్రెండ్స్. 2500 రూపాయల సామాను ఫ్రీ, అది కూడా మీకు నచ్చిన ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఒకవేళ మేము 3000 పెట్టి తీసుకోలేము అనుకునే వాళ్ళకి మనకి 2000 ఆఫర్ కూడా ఉంది. అంటే ఇది ఒక 60 పీవీ. ఓకే, 2000 పెట్టి తీసుకుంటే మనకి ఒక 60 పీవీ అవుతుంది. 60 పీవీ మనకి 4 నెలలు కంటిన్యూషన్ చేసుకుంటే 5వ నెల మనకి 1250 రూపాయల సామాను ఫ్రీ వస్తుంది ఫ్రెండ్స్. అది కంపెనీకి నచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ప్రొడక్ట్ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఓకే, సాటిస్ఫాక్షన్ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఏంటంటే ఇన్ని రోజులు మీరు బయట షాప్ లో తీసుకుంటే ఆ షాప్ లో తీసుకోవడం వల్ల మీకు ఏమైనా ఒక సోప్ తీసుకుని అది ఓపెన్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకునే పాలసీ ఏమైనా ఉందా ఫ్రెండ్స్? కానీ ఇక్కడ మన షాప్ లో ఉంది ఏంటంటే మీరు 30 daysలలో 30% యూజ్ చేసినా కూడా కంపెనీకి ఇవ్వండి, మీ 90% అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మనం మొత్తం చూసినట్లయితే మాక్సిమం గా మనకి 50% బెనిఫిట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంత? 50% బెనిఫిట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇన్ని రోజుల నుండి మనకి తెలియకుండా వేరే దగ్గర మనం కొనడం వల్ల
మనకి మన డబ్బులు మాత్రమే వెళ్తున్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. వీళ్ళందరికీ చెల్లిస్తుంది ఎవరు? కంపెనీ చెల్లిస్తుందా? లేదు. యాజ్ ఏ కన్జ్యూమర్, యాజ్ ఏ కస్టమరే చెల్లిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ బ్రతికిస్తుంది ఎవరు? కానీ ఇక్కడ మన డబ్బులు మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఈ 50% బెనిఫిట్ వస్తుందంటే హ్యాపీగా ఉన్నాము. మనకి చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉంది, ఏంటంటే మనకు నచ్చితే 10 మందికి షేర్ చేస్తాము, నచ్చకపోతే 20 మందికి షేర్ చేస్తాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ మీరు వాడండి ప్రొడక్ట్. మీకు నచ్చితేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే నో ప్రాబ్లం, మనకి పాత షాప్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను ఏమంటున్నానంటే మనకి ఇక్కడ 60% నుండి 50% అమౌంట్ అనేది జస్ట్ మనం షాప్ చేంజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ వస్తుంది. జస్ట్ మనం షాప్ చేంజ్ చేయడం వల్ల. ఈ షాప్ చేంజ్ చేయాలంటే మనం ఎవరికన్నా పర్మిషన్ అవసరమా ఫ్రెండ్స్? మీరు ఒకసారి ఆలోచించండి. సీఎం పర్మిషన్ లేకపోతే మన పక్కిటి వాళ్ళ పర్మిషన్ ఏమైనా అవసరమా? లేదు. ఇలా 50% బెనిఫిట్ మనం తీసుకుంటున్నాము, మనకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాము. ఈ షేర్ చేయడం వల్ల మనకి ఫస్ట్ మంత్ లో మీకు ఒక 4000 వస్తున్నాయంటే ఎంతమంది చెప్తారు ఫ్రెండ్స్? అవునా కదా? మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఓకే, అది కూడా మనకు నచ్చితేనే. అది ఎలా అనే విషయం నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. మనకు తెలిసిన వాళ్ళని ఒక లెక్కకు మాత్రమే చెప్తున్నాను, ఇంతనే చెప్పాలనే రూల్ ఏం లేదు. నేను ఒక 3000, ఓకే, మనం ఎవ్రీ మంత్ కి, అది ఫ్యామిలీని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, పెద్ద ఫ్యామిలీ ఉంటే పెద్ద ఖర్చు అవుతుంది, చిన్న ఫ్యామిలీ ఉంటే చిన్న ఖర్చు అవుతుంది. అంటే వాళ్ళు ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి. అవునా కదా? ఇక్కడ మనకి ఒక 50% బెనిఫిట్ వచ్చింది. ఓకే, మనం ఒక 10 మెంబర్స్ కనుక షేర్ చేసినట్లయితే ఈ 10 మెంబర్స్, ఈ 10 ఫ్యామిలీస్ కూడా ఒక 3000 తీసుకుంటే కంపెనీకి మొత్తం 30,000 టర్న్ ఓవర్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఆ మంత్ ఇన్కమ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3000 అమౌంట్ మన అకౌంట్ లో వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్యాకేజ్ అనేది వెళ్ళిపోతుందా లేదా? ఈ మంత్ ప్యాకేజ్ మొత్తం వెళ్ళిపోతుందా లేదా? హ్యాపీయే కదా? ఓకే, ఇవి కాకుండానే మనకి ఈ బెనిఫిట్స్ కాకుండానే మనకి 3000 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ 10 ఫ్యామిలీస్ కూడా ఇంకొక 10 ఫ్యామిలీస్ కి షేర్ చేస్తే మొత్తము 100 ఫ్యామిలీస్ అవుతాయి. ఈ 100 ఫ్యామిలీస్ కూడా ఒక 3000 వాళ్ళకి ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్ వాళ్ళు తీసుకున్నట్లయితే కంపెనీకి 3 lakhs టర్న్ ఓవర్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఆ మంత్ ఇన్కమ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 30,000 అమౌంట్ అనేది మీ అకౌంట్ లో వేస్తారు. ఎంత ఫ్రెండ్స్? 30,000 అక్షరాల. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి ఒక 30,000 రావాలంటే మనం ఎంత పెట్టుబడి పెట్టాలి బిజినెస్ చేయాలంటే? లేకపోతే మనకి ఒక జాబ్ అయితే మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి? అది కూడా ఎవరైతే మనల్ని జాబ్ లో పెట్టుకుంటారో వాళ్ళకి అనుగుణంగా మనము ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్, మనకి నచ్చినా నచ్చకపోయినా. అవునా కదా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఈ 100 ఫ్యామిలీస్ కనుక ఇంకొక 10 ఫ్యామిలీస్ కి షేర్ చేస్తే మొత్తం 1000 ఫ్యామిలీస్ అవుతాయి. ఈ 1000 ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సామాన్ ఒక 3000 కనుక తీసుకున్నట్లయితే కంపెనీకి మొత్తం 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 30 lakhs టర్న్ ఓవర్ లో మీకు 10% అమౌంట్ ఏదైతే ఉందో మీకు ఆ మంత్ ఇన్కమ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 lakhs అమౌంట్ అనేది మీ అకౌంట్ లో వేసింది ఫ్రెండ్స్. ఓకే, 3 lakhs అమౌంట్ అనేది ఏమైనా చిన్న అమౌంట్ ఫ్రెండ్స్? మీరు ఒకసారి ఆలోచించండి. అవునా కదా? ఎందుకంటే చూడండి, మనకి 3 lakhs ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఈ 3 lakhs రావాలంటే మిమ్మల్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టమని చెప్పానా? లేకపోతే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోమని చెప్పానా? వాళ్ళు కూడా ఎక్కడైనా పెట్టుబడి పెట్టమని చెప్తున్నారా? లేదు ఫ్రెండ్స్. నేను ఒకటే చూడండి, ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే మనం డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలీ నీడ్స్ మనం ఎక్కడో ఒక దగ్గర తీసుకుంటున్నామో, ఇక్కడ మనకి ఆర్గానిక్ మన హెల్త్ ని కాపాడుకునే వస్తువులు మనం ఇక్కడ తీసుకోవడం వల్ల నెలకు 3 లక్షలు వస్తున్నాయంటే మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వెస్టీజ్ సంబంధించిన ప్లాన్. ఓకే, గుడ్ మార్నింగ్ లేడీ మిలీనియర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి నా హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. డెఫినెట్గా మీకు ఇది యూజ్ అవుతుంది. సో నా పేరు చూసుకుంటే పివి లక్ష్మి అండి. నేను ఒక బ్యూటీ థెరపిస్ట్. 11 years ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. సో బ్యూటీ క్లినిక్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, అలాగే 4 members వర్కర్. సో ప్రతిరోజు కూడా మినిమం నాకు 3000 టర్న్ ఓవర్ అవుతుందండి. 1 lakh వరకు నాకు ఇన్కమ్ పార్లర్ మీద వచ్చినా కూడా 40,000 వరకు నాకు మెయింటెనెన్స్ పోను సేవ్ అవుతుంది. సో మరి ఇలాగ ఉన్నప్పుడు నేను వెస్టీజ్ ఆపర్చునిటీ ఎలా తీసుకున్నాను? సో అలా చూసుకుంటే నాకు మన అప్లైనర్ సునీల్ సాహు సార్ అండి నాకు ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉందని చూపించారు. ఈరోజు మీకు ఈ వీడియో ఎవరైతే చూపిస్తున్నారో, సో మీకు ఎవరైతే వెస్టీజ్కు ఆపర్చునిటీ ఉందని మీకు ఎవరైతే చెప్తున్నారో ఫ్రెండ్స్, ఒక్కసారి వాళ్ళకి గ్రేట్గా థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే మన దగ్గరికి గాడ్ డైరెక్ట్గా రాలేక సో మనకి ఒక వారధి పంపిస్తారు, వాళ్ళే మన అప్లైనర్. సో నేను 100% బిలీవ్ చేస్తానండి.
నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు వెస్టీజ్ కోసం నాకు అసలు తెలియదు, కానీ ప్రొడక్ట్లో క్వాలిటీ ఉంది. సో మా వదిన గారికి ఆర్థరైటిస్ అనే కీళ్ళవాతం అండి. ఈవెన్ చాలా ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మన వెస్టీజ్లో న్యూట్రిషన్ ద్వారా అది క్యూర్ అవ్వడం వల్ల నేను బిలీవ్ చేశాను. బట్ బిజినెస్కి అయితే బిలీవ్ చేయలేదండి, కానీ ప్రొడక్ట్కి నేను బిలీవ్ చేసి కంప్లీట్గా వాడడం అనేది స్టార్ట్ చేశాను. 1.5 ఇయర్ వరకు వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ అనేది నేను రిసీవ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. 1.5 ఇయర్ తర్వాత సునీల్ సాహు సార్ గ్రోత్ చూశానండి. కార్ తీసుకున్నారు. 30,000 ఇన్కమ్లో ఉన్న పర్సన్ 1,80,000కి వచ్చారు. సో గ్రోత్ తీసుకున్నారు. బట్ నాకు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నానో, ఏ బ్యూటీషియన్లో ఉన్నానో అదే 4 గోళ్ల మధ్య నేను 30,000-40,000 వరకే తీసుకున్నాను. సో నాకు అర్థమైంది ఏంటంటే నేనున్న ప్లేస్మెంట్లో సో నా వాల్యూ పెంచుకోలేను, నా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోలేనని అర్థమైందండి. ఇమ్మీడియట్లుగా డెసిషన్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను రియాలిటీ చూశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇమ్మీడియట్లుగా డెసిషన్ తీసుకున్నాను 2019 May 27th. సో నాకు నా లైఫ్లో ఏదైతే డ్రీమ్స్ కావాలో, 1 కార్, 1 lakh ఇన్కమ్, ఒక మంచి పొజిషన్, క్రౌన్ డైరెక్టర్, నా లైఫ్లో ఏదైతే కావాలో డ్రీమ్ పెట్టుకున్నానండి. అదే డ్రీమ్ ప్రకారం వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. డైరెక్ట్ సెల్లింగ్ అనేది లేడీస్కి చక్కగా మంచి ఆపర్చునిటీ. జెంట్స్ కన్నా లేడీస్ చాలా అద్భుతంగా చేయొచ్చు అనే ఒక నిజాన్ని తెలుసుకున్నాను. సో వెంటనే డెసిషన్ మార్చుకున్నానండి. ప్రతి మనిషి తనను తాను మలుచుకోవాలి, అందంగా కాదు అద్భుతంగా. ఖచ్చితంగా నన్ను నేను చేంజ్ చేసుకోవాలని రిసీవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. మనం అనుకుంటే అసాధ్యం కానిది ఏదీ లేదు. మరి చాలామంది లేడీస్ 50% రిజర్వేషన్ కావాలి, జెంట్స్తో సమాన హక్కు కావాలి అని అనుకుంటాం. బట్ వెస్టీజ్లో నేను చెప్తున్నానండి, సమాన హక్కు ఈజీగా మనం ఎవరినో అడుక్కోవడం కాదండి. సో మనకి మనమే ప్రూవ్ చేసుకుని నెంబర్ 1 పొజిషన్లో ఉన్న గ్రేట్ ఆపర్చునిటీ అని వెస్టీజ్ అయితే నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తానండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఇన్కమ్ మీరు స్టైల్ చూస్తే నిన్న వచ్చిన చెక్ ఫ్రెండ్స్, నాకు నిన్న మొన్న వచ్చిన చెక్ 1,19,000 ప్లస్, అంటే 1,20,000. బయట 1,20,000 రావాలి అంటే ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని టెన్షన్స్ అనేది ఆలోచించండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చెక్ 2020 జూన్, 2021 జూన్ చెక్ అండి, 1,19,000 ప్లస్. అలాగే జూన్ 2020 51,000 ప్లస్. ఓకే, మరి లాస్ట్ ఇయర్ కరోనాలో జూన్లో ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉన్నారండి, ఎవరు బయటికి రాలేదు. యాజ్ ఏ ఒక లేడీగా నేను చాలా ప్రౌడ్గా చెప్తానండి. బట్ నేను ఇంట్లో ఉండి కూడా 50,000 ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకున్నాను. అదే మరి 2019లో సో జూన్ ఇన్కమ్ చూసుకుంటే అప్పుడు నేను స్టార్ ఫ్రెండ్స్, నేను డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను డెసిషన్ తీసుకోలేదు, ఒక డ్రీమ్ పెట్టుకోలేదు. సో May 27th ఒక డ్రీమ్ పెట్టుకున్నాను, నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకున్నాను. సో అదే ఇయర్లో జూన్ చెక్ 7,777 రూపాయలు స్టార్లో. చాలామంది స్టార్లో ఈ చెక్ వచ్చిన తర్వాత వెస్టీజ్లో డబ్బులు లేవని అనుకుంటారు. బట్ ఈ 3 చెక్స్ చూస్తే 2 yearsలో 1,20,000 ఎక్కడ ఎర్న్ అవుతుంది చెప్పండి? మరి వెస్టీజ్లో డబ్బులు లేవని బయట వాళ్ళు చెప్తే నమ్ముతారా? సో వెస్టీజ్లో మనం ఎంత కావాలనుకుంటే అంత అమౌంట్ ఉందని చెప్పి సక్సెస్ అయిన పీపుల్ చెప్తే వింటారా? సో మీకు పక్కా ప్రూఫ్తో కూడా చెప్పానండి. ఎస్ ఫ్రెండ్స్, 2 years ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో, ఎప్పుడైతే ఒక లక్ష్యం పెట్టుకున్నానో, వెనక్కి తిరిగి చూడలేదు. కంప్లీట్ 8 hours వర్క్. నేను ఏదైతే నా ప్రొఫెషన్లో 12 hours చేసి ఉండేయండి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 8 hours, 5 hours, 2 hours కంటిన్యూ వర్క్ చేస్తూ వచ్చిన రిజల్టే ఈ చెక్ ఫ్రెండ్స్. మరి చెక్తో పాటు త్రూ కంపెనీ 10 lakhs కార్ తీసుకున్నానండి. ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా గౌరవించే మంచి పొజిషన్లో ఉన్నాను. గుంపులో గోవిందం కాదు, నన్నంటూ నేను ప్రూవ్ చేసుకోగలిగాను. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మూమెంట్ ప్రతి ఒక్క లేడీ ఫేస్ చేయాలి ఫ్రెండ్స్. వెస్టీజ్ అనేది లేడీస్కి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ మరి ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. నేను ఫేస్ చేస్తున్నాను. మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం కొనుక్కుంటూ ఒక 6 మెంబర్స్కి షేర్ చేయడం ద్వారా, ప్రతి ఒక్కరికి ఇది ఒక యూనిటీగా మైండ్ సెట్ చేంజ్ చేయడం ద్వారా, ఒక లక్ష్యం, మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకోవడం ద్వారా నేనే కాదు ప్రతి ఒక్క లేడీ సక్సెస్ అవ్వచ్చండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలని మేము ముందుకు వచ్చాను. సో ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫ్రెండ్ మీకోసమే చెప్తున్నా. సో ఈ వీడియో చూసిన మీకోసమే చెప్తున్నా. బట్ ఈరోజు మీరు డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండి. మరి ఇండియానే శాసించే
వచ్చే స్టేజ్కి చాలా ముందుకు వెళ్ళబోతుంది. వెస్టీజ్ 2025 కల్లా 64,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. అందులో 34,000 కోట్ల టర్నోవర్ మనకు మాత్రమే ఇవ్వబోతుంది. అందులో మీ వాటా ఎంత? సో డెసిషన్ తీసుకోండి. మీరు అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు ఫ్రెండ్స్. 100 మందికి చెప్తే 100 మంది నో చెప్తారు. సో యాక్సెప్ట్ చేయండి. కానీ 101 ఎవరైతే 101వ మెంబర్ మీకు ఎస్ చెప్తారో ఈ వెళ్ళిపోయిన 100 మెంబర్ని మీకు బ్యాక్ తీసుకొచ్చి ఇస్తారు. ఇది ప్రూవ్, ఇది నమ్మిన నిజం, నమ్మితే నిజం. సో ఖచ్చితంగా నా లైఫ్లో జరిగింది, మీ లైఫ్లో జరుగుతుంది. సో నా డ్రీమ్ చాలా పెద్దదండి. నా లక్ష్యం కోసం నేను పరిగెడుతున్నాను. మరి మీ లక్ష్యం కోసం మీరు నాతో పాటు పరిగెత్తారు. ప్రతి ఒక్క లేడీ డెసిషన్ తీసుకోండి. విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. సో ఓకే అండి, మరి నేను ఈ పొజిషన్కి రావడానికి నా ప్లానర్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా డౌన్లైన్స్కి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పివి లక్ష్మి.